బాబు పోలవరం పర్యటన ముగిసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. డెడ్ లైన్ ని దాదాపు 6 నెలల ముందుకు జరిపారు సీఎం. కష్టపడదాం పూర్తి చేద్దామంటూ అధికారులకు ప్రోత్సాహం ఇచ్చారు. 2026 అక్టోబర్కి పోలవరాన్ని పూర్తి చేయాలి అని చెప్పి మరో 22 నెలల్లో పోలవరం ప్రాజెక్టు సాకారం కాబోతోంది అన్నారు. 2026 అక్టోబర్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. జనవరి 2న కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కొత్త డయాఫ్రమ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది, మెషిన్స్ అవన్నీ. ఇది జనవరి 2వ తారీఖున ప్రారంభమవుతుంది. ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితిలో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్. ఇక ఫేజ్ 1కి 12,157 కోట్ల కేంద్ర నిధులు రాబోతున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు జగన్ పోలవరం ప్రాజెక్టును పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరానికి కేంద్రం 12,157 కోట్లు ఇచ్చింది అని చంద్రబాబు చెప్పారు. ఫేజ్ 1లో 41.5 మీటర్ల ఎత్తు వరకు ప్రాజెక్టు నిర్మాణం, R&R పనులకు నిధులు కేంద్రం కేటాయించిందని, ప్రాజెక్టులో పూర్తి చేయడానికి మిగిలిన నిధుల కోసం కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తామని చంద్రబాబు ప్రకటించారు. మనకిచ్చిన డబ్బులు కూడా 41.15కి ఇచ్చారు. ఈ 12,000 కోట్లు. ఫేజ్ 2 కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి విల్ రైట్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని కూడా స్టార్ట్ చేయమని, ల్యాండ్ ఎక్విజిషన్, R&R అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా తొందరలోనే లెటర్స్ రాస్తాం, అవి కూడా టేకప్ చేస్తాం. 41.5 మీటర్లకు ఎత్తు తగ్గించింది జగన్ అని పోలవరం ప్రాజెక్టు ఎత్తును కేంద్రంతో మాట్లాడుకుని 41.5 మీటర్లకు ఎత్తు తగ్గించింది జగనే అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 15 నెలల పాటు పోలవరంలో ఎలాంటి పనులు చేయకుండా ప్రాజెక్టును జగన్ నాశనం చేశారని సీఎం చంద్రబాబు విమర్శించారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 72% పూర్తయితే వైసీపీ హయాంలో కేవలం 3% కూడా పనులు జరగలేదని చంద్రబాబు అన్నారు. రిఫర్కేషన్ యాక్ట్ లో ఉండే ప్రాజెక్ట్ ఇది. దానికి 45.75 ఉంది. దానికి ఒకసారి పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఇచ్చిన దాన్ని తగ్గించాడు, ఇతను లెటర్ పెట్టి 41 చేశాడు. సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతున్నాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరంతో కొత్తగా రాష్ట్రంలో 7,20,000 ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని, రాయలసీమకు పోలవరం నుంచి నీళ్లు అందించవచ్చని చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి ఇది గేమ్ చేంజర్ గా తయారవుతుంది. నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం అది నెక్స్ట్ ఫేజ్. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 2 ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది, దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25కి కానీ 45.72కి కానీ ఏమేమి అనుమతులు కావాలనో, ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్.